పాడాలని. ఓకే అయితే రెడీ. రాజ్యమేది లేదు గాని, రాజ్యమేది లేదు కానీ, రాణిలాగా చూసుకుంటా, రాణిలాగా చూసుకుంటా. వీళ్ళందరూ సైలెంట్గా ఉన్నారండి. వీళ్ళు చాలా బాగా పాడుతున్నారు, వీళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఏంటి రైట్ సైడ్, కమాన్ రెడీ. రాజ్యమేది లేదు గాని, రాజ్యమేది లేదు కానీ, రాణిలాగా చూసుకుంటా, రాణిలాగా చూసుకుంటా. కోటగట్టలేను గాని, కోట కట్టలేను గాని, కళ్ళల్లో నిన్నే దాచుకుంటా, కళ్ళల్లో నిన్నే దాచుకుంటా. రాత ఎట్లా రాసి ఉన్నా, రాత ఎట్లా రాసి ఉన్నా, మార్చి నీతో రాసుకుంటా, మార్చి నీతో రాసుకుంటా. స్వర్గం అంటూ ఉన్నదంటే, స్వర్గం అంటూ ఉన్నదంటే, అది నీతోనే ప్రతిరోజు పంచుకుంటా, అది నీతోనే ప్రతిరోజు పంచుకుంటా. నిన్ను కన్నా నీ నాన్న కన్నా, నిన్ను కన్నా మీ నాన్న కన్నా, అల్లారు ముద్దుగా సాగుకుంటా, అలారా ముద్దుగా సాదుకుంటా. నీకు కోపం వస్తే కొంత దూరం ఉంటా, నీకు కోపం వస్తే కొంత దూరం ఉంటా. నువ్వు గీత గీస్తే నేను దాటనంటా, నువ్వు గీత గీస్తే నేను దాటానంట. కంట నీరు కంటి రెప్ప, కంట నీరు కంటి రెప్ప దాటకుండా కాటుకే కావాలంటా. రాబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే. ఓ రాజు నీ మీద నాకు మనసాయరా, మదిలో నా నిన్ను వీడిపోని మనసైతిరా. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. ఇలా అద్భుతమైన కథల్ని మనకు అందించి అండ్ అప్పుడప్పుడు యాక్టర్ గా కూడా కనిపిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ హలో ఎవ్రీవన్. మీకు పైసలు ఇచ్చినా అనుకుంటారు, అనవసరంగా అరవకండి. ఒక టైంలో ఇట్లా షార్ట్ ఫిల్మ్స్ చేసే టైంలో రీజనల్ సినిమా చూసినప్పుడు వాళ్ళది ఒక రూటెడ్ స్టోరీస్ ఉండే, చాలా న్యాచురల్గా ఉంది, ఏదో సినిమా చూసినట్టు లేదు అని దాన్ని బ్రేక్ డౌన్ చేసి ఇక్కడ ఆడుతుందా ఆడదా అని చాలా ఆలోచించిన టైం అది. ఇప్పుడు చూస్తే అసలు ఎంత వేరీడ్ స్టోరీస్ వస్తున్నాయంటే, ఎవ్రీ విలేజ్, ప్రతి విలేజ్లో, ప్రతి సిటీలో, ప్రతి కార్నర్ది ఒక స్టోరీ ధైర్యంగా తీసుకొని చెప్తున్నారు. మన మార్తాన్ని కూడా లిటిల్ హార్ట్స్ అమేజింగ్ మ్యామ్, నిజంగా చెప్తుందా. నాకు మళ్ళీ ఈ సినిమాలు చూసి ఐఎమ్ గెటింగ్ ఇన్స్పైర్డ్ టు రైట్ అగైన్. ఫిల్మ్ మేకర్ టు ఫిల్మ్ మేకర్ మళ్ళీ ఆ ఇన్స్పిరేషన్ రావడం అన్నది ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ ప్లేస్. నాకు తెలిసి ఇండస్ట్రీ ఈజ్ ఇన్ అ బ్యూటిఫుల్ ప్లేస్. అండ్ తెలుగు ఆడియన్స్ లెక్క ఏ ఆడియన్స్ లేదు వరల్డ్లో. అక్కడ కమర్షియల్ సినిమా, ఇక్కడ రూటెడ్ సినిమా, రియల్ సినిమా, కొంచెం కంప్లీట్లీ ఎస్కేపిస్ట్ సినిమా కూడా అన్నిటినీ ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ సార్ వాజ్ ఆల్సో సేయింగ్ యూ గైజ్ ఆర్ హ్యావింగ్ ఫన్ అని చెప్పేసి. నిజంగా ఇట్స్ అ గ్రేట్ టైమ్ టు హ్యావ్ ఫన్. అండ్ కంగ్రాట్స్ కిరణ్, కేరాంప్ అయితే అసలు అదరగొట్టినట్టు. సో దట్ ఈస్ వన్ థింగ్. ఇంకోటి, ఈ సినిమా గురించి ఒక క్యూరియాసిటీ ఉండే, అందుకని నేను ఇవాళ వచ్చిన. ఎప్పటి నుంచో వేణుబాయ్ వచ్చేసి ఇది హీస్ బిన్ బిహైండ్ ఆల్ దీస్ ఫిల్మ్ మేకర్స్ లెఫ్ట్ రైట్ సెంటర్. అంటే ఒక ఫిల్మ్ మేకర్ వచ్చి ఒక కథ ఉందని చెప్పంగానే ఆయన ఇచ్చే పుష్ అయితే వేరే లెవెల్ ఉంది. నేను అప్పుడప్పుడు వేణుబాయ్ చెప్తే ఎందుకు చేస్తున్నావు ఇంత ఘనం, ఎందుకు కష్టపడుతున్నావు అని. బట్ ఆ కష్టం ఎందుకు చేస్తున్నావు నాకు ఇప్పుడు అర్థమవుతుంది. కంప్లీట్ ఒక వరంగల్లో ఇట్లా ఒక చేయి పెట్టుకొని ఇట్లా 5 ఇట్లా తీసి ఇట్లా పెట్టేసింది. సో ఇట్స్ అ కంప్లీట్ వరంగల్ ప్రోడక్ట్. వరంగల్ ఇస్ ప్రౌడ్ ఆఫ్ యూ వేణుబాయ్. అండ్ అది చూస్తున్నప్పుడు కూడా ఐ ఫీల్ లైక్ ఐఎమ్ ఇన్ దట్ ప్లేస్. ఎందుకు వచ్చినా అంటే వేణుబాయ్ ఆల్రెడీ మాదొక సినిమా ఉన్నది, అదో వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్, అది రాబోతుంది. వేణుబాయ్ సపోర్ట్ దానికి కూడా ఉంది. ఆ సినిమా జరిగేటప్పుడు కూడా ఈ సినిమా క్లైమాక్స్ గురించి చాలా హైప్ ఇచ్చింది. లాస్ట్ 30 minutes ఈజ్ గోయింగ్ టు బ్లో యువర్ మైండ్ అని చెప్తా ఉన్నాడు. 15 సంవత్సరాల నుంచి ఆ ఊరు ఆ స్టోరీని ఇట్లా మొత్తానికి ఎవరికి తెలియకుండా మూసుకుపోయిందంట, దట్ పర్టికులర్ సీక్రెట్. అదేందో ఈ సినిమా చూస్తే ఆ లాస్ట్ 30 minutes విల్ బ్లో యువర్ మైండ్ గ్యారంటీడ్ అని చెప్పి ఎప్పటి నుంచో మన క్రూ నుంచి కూడా, కాస్ట్ నుంచి కూడా వినిపిస్తూ ఉంది. అది ఆ స్టాంప్ ఏ రోజైతే వేణుబాయ్ నుంచి వచ్చిందో నేను నమ్ముతాను. ఎందుకంటే విరాట పర్వం చూసినప్పుడు టిష్యూలు సరిపోలేదు, నేను ఇట్లా ఏడుస్తా.
సో నాకు తెలిసి తప్పకుండా హీల్ ఎంటర్టైన్. అండ్ దిస్ ఫిల్మ్ ఇస్ నాట్ ఓన్లీ అబౌట్ రాజు అండ్ రాంబాయ్, చైతూబాయ్ కూడా మస్తు చేసిండు. ఇట్ లుక్స్ సో అమేజింగ్. ఆయన ఇన్విజిబుల్ అనమాట. అండ్ ఆ బెడ్స్ దగ్గర ఒక లైన్ కొడితే ఆయన క్యారెక్టర్ ఏమో. సో ఇట్ బి వెరీ ఇంట్రెస్టింగ్ టు వాచ్. సో అఖిల్, యూ డన్ అ క్రేజీ జాబ్. యూ ఆల్సో రాంబాయ్స్ క్యారెక్టర్ యూ ప్లేడ్ రియలీ వెల్ అని అనిపిస్తుంది. ఇట్ ఫీల్స్ వెరీ రియల్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. ఆల్ ద బెస్ట్ ది ఎంటైర్ టీమ్. సో మీరు క్లైమాక్స్ నడుస్తుంది ఇంటర్నెట్లో, కానీ నేను ఇప్పుడు ఓకే, మీరు ఇప్పటి వరకు నాకు అర్థమైపోయింది. మీరు ఇప్పటి వరకు రియల్ లైఫ్ లో చూసిన గ్రేటెస్ట్ లవ్ స్టోరీ ఎవరిది? ఐదర్ సెలబ్రిటీస్ అవ్వచ్చు, మీ ఫ్రెండ్స్ నాదే అవ్వచ్చు. నాదే నేను చూస్తున్నా, అయితేనే ఉంది. ఓకే, పేరు నాకు తెలుసు కానీ నేను బయట చెప్పా అనవసరంగా ఎందుకు. థ్యాంక్ యూ సో Thank you మచ్. so much. థ్యాంక్ యూ తరుణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి విచ్చేసిన అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. చాలా చాలా చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి ఇంకో 2 డేస్లో రిలీజ్ ఉందనుక ఇది చాలా పెద్ద సినిమా అయింది. దీనికి కారణం ఏంటంటే ప్రతి ఈవెంట్కి ఒక్కొక్క హీరో రావటం, ఈ సినిమా గురించి ఈ కథ గురించి చాలా గొప్పటం. ఈరోజు ఇదే ఈవెంట్కి కిరణ్ బొంగర్ గారు రావటం హీరోగా, ఈ సినిమాని ఈ ఆర్టిస్ట్ బ్లెస్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. అలాగే మా బావ శివాజీ కూడా వచ్చాడు ఈరోజు. తనకు సంచలనం శివాజీ. ఈ హీరో ఫ్రెండ్స్ పాపం ఈ ప్రమోషన్లో పాపం చాలా కష్టపడుతున్నారు. వీళ్ళందరినీ లొకేషన్లో కూడా చూశారు. లొకేషన్లో చాలా కామ్గా ఉండేవారు వీళ్ళందరూ. వీళ్ళకి హుషారు వచ్చింది హైదరాబాద్ వచ్చాక. కంగ్రాట్స్ మీ అందరికీ, మీరు అందరూ బిజీ అవుతారు. అలాగే డైరెక్టర్ బోసు, మిగతా వాళ్ళందరూ ఈ సినిమా గురించి ఎలా చూస్తున్నారు, మేమందరూ కూడా అలాగే చూస్తున్నాం. ఇది చాలా పెద్ద హిట్ అవుతుంది. 25th థియేటర్లో ఉంటుంది. ఆల్ ద బెస్ట్ ఎంటైర్. థ్యాంక్ యూ, లవ్ యూ. లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆపర్చునిటీ ఇచ్చిన ఈటీవీకి థ్యాంక్ యూ సో మచ్. నితిన్ అన్న, సాయి అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీ వల్ల ఇక్కడ ఉన్నాను. అండ్ వెరీ గ్లాడ్ ఇక్కడ ఈవెంట్కి వచ్చినందుకు. అన్న మీరు నవ్వకండి అన్న. సాయి అన్న ప్రతిసారి మా ఈవెంట్లో అంతే వెనకాల నుంచి రాగింది, ఇప్పుడు కూడా రాగింది. ఐమ్ వెరీ హ్యాపీ టు బి హియర్. ఆల్మోస్ట్ సేమ్ టీమ్ ఉంది. రాజు వచ్చి రాంబాయ్ కూడా. అఖిల్, ఆల్ ద బెస్ట్ అఖిల్. తేజస్వి గారు, ఐ నో యూ ఫ్రమ్ ట్విట్టర్ స్పేసెస్. యా యా ట్విట్టర్ స్పేస్. ఇంకా చైతు గారు ఇందాకే చెప్తున్నారు హీస్ ఫ్రమ్ మల్కాజ్గిరి అని. సేమ్ ఆల్మోస్ట్ 1 kilometer అవే మా ఇద్దరి ఇల్లు. ఈస్ట్ ఆనంద్ బాగ్ కాదండి, సఫల్ కూడా 16C నాది. అనురాగ్ గారు పాట బ్లాక్ బస్టర్ అయింది. సురేష్ అన్న, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. ఇంకా అనిత గారు సేమ్ టీమ్. మీరు యాక్చువల్లీ అనిత గారు నాకు చాలాసార్లు చెప్పారు సినిమా చాలా బాగా వచ్చిందని. శైలు డైరెక్టర్ గురించి చాలాసార్లు చెప్పుంటే చాలా బాగా వచ్చింది ఫిలిం అని. వన్ థింగ్, లాస్ట్ 30 minutes గురించి ప్రతిసారి ఈవెన్ సుహృత్ నాకు లిట్లాస్ ఓకే అవ్వక ముందు నుంచి నాకు ఒక లైన్ చెప్పాడు సినిమా గురించి. లాస్ట్ 30 minutes ఎలా ఉంటుంది, ఎలా తీస్తారు, ఏంటి అనుకున్నాను. కానీ ఇందాక వంశీ గారు చెప్తున్నారు క్రేజీ వచ్చింది సినిమా, పక్కా హిట్ అవుతుంది అని చెప్పారు. నా ఒక్క డౌట్ ఏంటంటే నేను విన్న వేరు, ఆన్లైన్లో నడుస్తున్న మీమ్ వేరుంది. అఖిల్ సరే ఏంటి నిజమా? నిజమైతే ఇక్కడ పంచగట్టుకొని వస్తారా రేపు? అది మనోడు అదే అంటాడు పంచగట్టుకొని, అందుకే కొంచెం ఫ్రీ ఉంటుంది. అసలు కానే కాదు. అసలు ఆ ట్రెండ్ ఎవరు స్టార్ట్ చేసిందో కానీ నాకు తెలిసి 21st ఆ సినిమా చూసినాక, నీకు ఆ సినిమా చూసినాక ఆ మీన్ వేసిన వాళ్ళు అంతే. నాకెందుకు నువ్వు అది ఆ మీమ్ వల్ల గుర్తుంటావేమో అనిపిస్తుంది. ఆ మీన్ వల్ల నేను నెవర్
బట్ యా నేను క్లైమాక్స్ గురించి నాకు తెలుసండి శైలు గారు, అమేజింగ్. అది ఎలా పిక్చర్ చేసే, అది ఎలా చూపిస్తున్నారో వెరీ ఎక్సైటెడ్ చూడటానికి. నీకు తెలిసి కూడా మేము గురించి మాట్లాడుతున్నాం అంటే సాహసంగా ఏమో చెప్పాలి. ఇది కూడా ఉందేమో అనుకుంటున్నాను నేను. లేదు. యా, ఆల్ ది బెస్ట్ అందరికి. సింజిత్ మాట్లాడు. నువ్వు ఆపే అంటాడు మైక్ నాకు ఇచ్చిన నాకు చాలా స్పెషల్ టీమ్ ఇది. ఫ్రెండ్స్ లానే వచ్చాము. నేను అఖిల్ గారు ఇద్దరం జర్నలిస్ట్లో పనిచేసాము ఎన్టీవీలో, హ్యూమన్స్ ఆఫ్ హైదరాబాద్ అని. ఎవ్రీ సండే ఓల్డ్ సిటీ, మా ఇద్దరు హిందీ రాదు, బై ఏం చేయాలంటే మా గోల్స్ ఉండేవి. వీక్లీ 4 ఆర్టికల్స్, 4 స్టోరీస్ తీసుకోవాలి. ఇష్టం వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి బై ఫోటో. వాళ్ళు ఆల్మోస్ట్ చాలా దెబ్బలు కూడా తిన్నాము, ఆల్మోస్ట్ చాలా మంది కొట్టేటోళ్ళు కూడా అక్కడి నుంచి. కానీ అట్లీస్ట్ మనోడు క్లారిటీ ఉండే యాక్టింగ్ అని. ఐమ్ సో గ్లాడ్ అఖిల్. నాకన్నా ముందు నువ్వు హిట్ కొట్టినావు, తర్వాత నేను కొడుతున్నా ఇప్పుడు. డెఫినెట్లీ సో ప్రౌడ్ ఆఫ్. థ్యాంక్ యూ మామా. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ ఆల్సో. లిటిల్ ఆర్ట్స్ ఒక మాసీ హిట్ కొట్టింది. ఐఎమ్ సో హ్యాపీ విత్ దట్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ మామా. అండ్ సురేష్ బొబ్బిల్ అన్న ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ ఫుల్ వింటర్ నైట్ 16-15 టెంపరేచర్ ఉంటుంది మాదాపూర్లో. సారీ అన్న, తర్వాత కొట్టాను నన్ను. అంతకంటే కొంచెం పైన బాక్సర్ వేసుకుని పట్టుకుని వెళ్ళిపోతుంది. అంటే ముందు ఎవరు చూస్తున్నాడు, ముందు ఏమవుతుందో వెనకాల ఏమవుతుందో, ఎవరైనా గుర్తిస్తే ఏమవుతుంది అన్న. ఓకే మ్యూజిక్ అంటే నాకు ఇష్టము కానీ బ్రో మనం వేరే ట్రాన్స్ ఉంటాం. కరెక్ట్, మస్తు చాలా ట్రాన్స్లు ఉంటాం మనం. ఆ ట్రాన్స్ కాదు, ట్యూన్ కంపోజింగ్ ట్రాన్స్. లేదు అండ్ పైసలు మేమిస్తే పైసలు. అండ్ డిఓపి వాజిత్ అన్న నాకు మెంటర్లో ఉండేవాడు 2014 నుంచి. అందరం కలిసి షార్ట్ ఫిల్మ్ చేసేవాళ్ళం. ఐ విష్ హీ వాజ్ హియర్. అదే ఇక్కడ డిఏ దగ్గర ఉన్నాడు. అండ్ థ్యాంక్ యూ అందరు వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. కిరణ్ అన్న థ్యాంక్ యూ సో మచ్. తరుణ్ అన్న ఇద్దరు అందరికీ. అనురాగ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా బ్యూటిఫుల్గా పాడారు. సాంగ్ చాలా లూప్లో వింటాను. నితిన్ అన్న మాకు ఎప్పుడో వినిపించారు, ఒక 6 times వినిపించాడు. చెప్పి అన్న ఒక్కసారి వినిపించినా ఎక్కిస్తుంది అన్న ఈ పాట. 6 times వినిపించకండి. చాలా గొప్ప పాట చేశారు సురేష్ బొబ్బుల్ గారు. థ్యాంక్ యూ ఫర్ దిస్ సాంగ్. అండ్ శైలు అన్న ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. కాస్ట్యూమ్ మంచి బాగుంది. తేజు గారు చాలా బాగా చేశారండి. శివాజీ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చినందుకు. శివాజీ రాజా గారు చాలా పెద్ద ఫ్యాన్ అండి మీకు. చాలా మీ బూతులు కూడా చాలా భలే ఉంటాయండి. చేతు అన్న నేను ఫుటేజ్ చూసానన్నా, కొంచెం చాలా సైకో, మస్తు భయం వేసింది అన్న. చాలా క్రేజీ చేశారు. అండ్ టీం అందరికీ. మిట్టపల్లి సురేందర్ గారు అద్భుతం అన్న. పాట పాడాలి ఉంది కానీ లిరిక్స్ మళ్ళీ మర్చిపోతే ఏదైనా మీరు ఒఫెండ్ అవుతారని పాడలేకపోతారు అన్న. లిరిక్స్ మళ్ళీ అనురాగన్న సారీ. రాంబాయి నీ మీద నాకు మనసాయనా, బదిలో నానను మీరిపోదు. సారీ అన్న, అందుకే లిరిక్స్ రాక ఫస్ట్ పాడాలి ఉంది కానీ నాకు లిరిక్స్ ఏం గుర్తుండదు అవో మాకు. బట్ థ్యాంక్ యూ సో మచ్. మార్తాను వెళ్తున్నాను. చీఫ్ గెస్ట్గా వచ్చిన మార్తానికి కూడా థ్యాంక్ యూ. హాయ్ అన్న థ్యాంక్ యూ. రాత్రి బిట్టనా మా ఈపీ గారు సేమ్ మ్యాచింగ్ వేసుకున్నాం మనం. ఓకే థ్యాంక్ యూ. ఏం లేదు, మీరు కంటిన్యూ. అందరికీ థ్యాంక్స్ వచ్చినందుకు. ఈ గత 15 సంవత్సరాలు దాయపడింది అని చెప్పినాం కదా. ఎవరు చెప్పినా అంటే చాలా సంవత్సరాలు కష్టపడ్డా ఈ కథను బయటికి తీసుకురావడానికి, కానీ ఒక్కరు కూడా హెల్ప్ చేయలేకపోయారు. చాలా సంవత్సరాలు కష్టపడ్డా. బట్ ఇతను ఆ ఊరు వాడు. అంటే పాపం చాలా నా కోసం ఇప్పుడు చాలా రిస్క్ చేస్తాడు. ఎట్లా జరిగింది ఏందనేది నాకు మొత్తం తెలుసు. ఆ ఊరికి వెళ్ళి వచ్చిండు. సో ఆయన ఒకసారి మీకు చెప్తాడు, బాబాయ్ నీకు నేనున్నా ఏం కాదు, నువ్వు ఎంత కష్టపడ్డావో తెలుసు, నువ్వు ఎంత ఎఫర్ట్ పెడతావో నాకు తెలుసు, ఆ తర్వాత నేను నా ఊరు ఎట్లా చూస్తుందో నాకు తెలుసు. బట్ దేవుని దయ ఇక్కడ పెద్దోళ్ళు ఉన్నారు. నేనైతే నీకు ఏడోకు ఏం కాదు, ఏడోకు బాబాయ్ ఏడోకు. సరే మాట్లాడు బాబు. తీసిన సినిమా మా ఊళ్ళో జరిగింది. నేను కళ్ళ నిండా చూసిన.
దగ్గర నుండి చూసిన స్టోరీ ఇది. కానీ ఇన్ని రోజులు ప్రపంచానికి తెలియదు, ఇది లోకానికి తెలియదు. ఈరోజు ధైర్యం చేసి తీసిన సినిమా. కానీ ఇది నిజానికి 15 ఏళ్ళ సంది మా కడుపులో మసులుతారు. కానీ నేను చెప్పటోడు ఎవరు లేడు, పక్కింటోడు కూడా చెప్పడు పక్కింటోడికి. కానీ ఇటువంటి వాడు ఎవ్వరికి రావద్దు, పగనికి రావద్దు, పగని పిల్లలకు రావద్దు నేను కోరుకుంటాడు. ఈ 2-3 సార్లు వచ్చింది మా ఊరికి. వచ్చి ఆ కథ గురించి అడిగింది బాబు. అడిగితే ఎప్పుడు చెప్పలే పాపం. ఎండల మా సీనియర్ సాహిత్యగా అడిగిన, ఈయన నేను కొంచెం చెప్పిన. ఇప్పటికీ నేను ఒకటి చెప్పాలని వచ్చిన కానీ ముఖం దాచుకున్న చూడు సిగ్గు అవుతుంది. అరే లోకానికి చెప్పినప్పుడు సాయిలు అన్న లోకం అందరికి తెలియాలి. అసలు ఇక్కడ ఏం మాట్లాడాలో కూడా నాకు తెలుస్తలేదు. ఇంతాను ఇక్కడ వచ్చేసిన అందరికీ థ్యాంక్స్ అండి. ఈ ఈవెంట్ని గ్రేస్ చేసిన ప్రతి ఒక్కరికి కిరణ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. శివాజీ గారు థ్యాంక్ యూ అండి. అండ్ బేసికలీ ఫస్ట్ ఈ సినిమా గురించి చెప్పాలంటే నా జర్నీ గురించి చెప్పాలి. 10 years బ్యాక్ డిగ్రీ అయిపోయిన తర్వాత ఫస్ట్ ప్రాజెక్ట్ ఈటీవీ ప్రొడక్షన్లో ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా మొదలైన ఎగ్జాక్ట్లీ 10 yearsకి అదే ఈటీవీ నన్ను ప్రొడ్యూసర్గా చేసింది. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. అండ్ సాయి గారు, నితిన్ గారు, తన్మయ్ ఈ సినిమా ఇలా రావడానికి యు ఆర్ ద స్కల్ప్చర్స్. అండ్ ఈ సినిమా మీ విన్నింగ్ స్ట్రీక్కి ఒక బ్యూటిఫుల్ ఫెదర్ అవుతుందని విష్ చేస్తున్నాను. ఐ హోప్ దట్ అండ్ ఇట్ అవుతుంది. అండ్ ఈ సినిమాకి వచ్చేసరికి చాలా రియల్ ఇన్సిడెంట్ ఇప్పుడే మీరు విన్నారు. ఇంత రియల్ ఇన్సిడెంట్ని అంత రియలిస్టిక్గా చూపించాలి అనేది డైరెక్టర్ యొక్క విజన్. చాలా క్లియర్లీ నేను అంత రియల్గా చూపించకపోతే ఈ కథకి లేకపోతే ఈ యథార్థ సంఘటనకి నేను అన్యాయం చేసిన వాడిని అవుతాను అనే దృష్టితోనే ఎంతో రియలిస్టిక్గా చూపించడానికి ఎంతో ఆ లొకేషన్స్కి వెళ్ళి ప్రత్యేకంగా ఆ ప్రాంతాలకు వెళ్ళి ఎన్నో ఇబ్బందులు పడుతున్నా అక్కడ షూట్ చేశాం. అండ్ ఇబ్బందులు మీన్స్ ఎలా చెప్పాలి అంటే ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, 100 మంది క్రూ ఉన్నారు. ఆ క్రూ రోజు 70 kilometers పాటు అప్ అండ్ డౌన్ చేసి హోటల్స్ నుంచి పొద్దున్నే 7 o'clock కల్లా షాట్లో ఉండి అండ్ ఈవినింగ్ మళ్ళీ 35 kilometers హోటల్కి వచ్చి ఒక 40 days ఆఫ్ షెడ్యూల్ సింగిల్ స్ట్రెచ్లో ఆర్టిస్టులు కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ ఏదైతే ఉందో అది ఇమ్మెన్స్ అండి. అండ్ ఈ ముఖ్య పాత్రలుగా రాజు, రాంబాయ్, అఖిల్ వీళ్ళు లిటరల్లీ జీవించారు ఈ క్యారెక్టర్స్లో. అంటే ద వర్క్షాప్స్ వల్ల కావచ్చు, వాళ్ళు ఆ స్క్రిప్ట్ని ఓన్ చేసుకున్న పద్ధతి వల్ల కావచ్చు, లిటరల్లీ ఇంకొక ఆప్షన్ లేదు. అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ రాజు అనే క్యారెక్టర్ దగ్గరికి వస్తే మేబీ ఎవరికి తెలియదు రాజు ఎవరో. అండ్ ఇంకొకరు ఇతను రాజు అని తీసుకొచ్చినా కానీ మీరు సినిమా చూసిన తర్వాత ఇతను రాజు కాదు అనే గట్టిగా బలబుద్ధి చెప్తారు. ఎందుకంటే రాజుని అఖిల్లో చూసేశారు. రాంబాయిని తేజు గారికి చెప్పాలి, లైక్ ఆవిడకి తెలంగాణ స్లాంగ్ పరిచయం లేదు అండ్ ప్రాపర్ ఆంధ్ర నుంచి వచ్చారు. బట్ ఎక్కడ ఒక డైలాగ్, ఒక స్లాంగ్ విషయంలో కానీ ఎక్కడ చిన్న బెరుకు కానీ ఏదీ లేకుండా చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు. అండ్ ఆవిడ హార్డ్ వర్క్ గురించి చెప్పాలండి. ముఖ్యంగా ఈ 40 days షెడ్యూల్లో నాకు తెలిసి తను వైరల్ ఫీవర్ వచ్చి ఒక 6 days కంప్లీట్లీ డౌన్ అంటే షూటింగ్ రాలేదు. మార్నింగ్ 6 o'clockకి లేచి సెలైన్ పెట్టుకుని షూటింగ్కి వచ్చి మళ్ళీ షూటింగ్ ప్యాకప్ అయిపోయిన ఎమ్మటే మళ్ళీ డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ సెలైన్స్ అన్నీ పెట్టుకుని అలా 6 days స్పాట్. ఇంత హార్డ్ వర్క్ నేను ఇప్పుడు దాకా ఎవరిలో చూడలేదు. సో వెరీ థ్యాంక్ఫుల్ అండి తేజు గారు. అండ్ అనిత గారు, శివాజీ గారు, చైతన్య గారు
మీరు ఆ ప్రాంతంలో అన్ని ఇబ్బందులు పడుతూ కూడా మీరు ఈ క్యారెక్టర్కి ఈ సినిమాకి ఇంత న్యాయం చేయాలి, ఇది చాలా మంచి కదా అనే ఉద్దేశంతో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఎక్కడ ఒక్కచోట ఇది కాదు, ఇది కుదరదండి, ఇది ఈ డేట్ అవ్వదండి అనే ప్రశ్న అనేది లేకుండా అది నాకు చాలా నేర్పిందండి. అండ్ ఈ సినిమాకి ఒక రియలిస్టిక్గా తీయాలి అని అనుకున్నప్పుడు ఆ ఎసెన్స్ని, ఆ విలేజ్ ఆర్ ఆ క్యారెక్టర్స్, ఆ ఎసెన్స్ని అద్భుతంగా చిత్రీకరించాలి. అది వాజిద్ అది ఎంత అద్భుతంగా చూసారంటే ప్రతి ఫ్రేము క్రాఫ్ట్ లాగానే ఉంటుంది. ఇట్స్ ఎ పెయింటింగ్. ఏ ఒక్క షాట్ కూడా మినిమం కాంప్రమైజ్ లేకుండా దాన్ని బాగా స్టడీ చేసి వర్క్ చేశాడు వాజిద్. అండ్ ఇంకొక పెద్ద థ్యాంక్స్ ఎవరికంటే ప్రొడక్షన్ టీమ్ అండి. ఆ ప్రాంతంలో సెల్ ఫోన్ ఉండదు. లైక్ సెల్ ఫోన్లో మాట్లాడాలంటే ఒక 15 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి కాల్ మాట్లాడాలి. కనీసం గుండు సూది కొనుక్కోవాలంటే ఒక 25 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి. అలాంటి ప్రాంతంలో మన సినిమా అంటే చాలామంది ఇంక్లూడ్ అయి ఉంటారు, ఎక్స్ట్రాస్ ఉంటారు, చాలామంది జూనియర్ ఆర్టిస్టులు కావాల్సి ఉంటుంది, చిన్న చిన్న క్యారెక్టర్ కావాల్సి ఉంటుంది. వాళ్ళందరినీ హైదరాబాద్ నుంచి మనం పుల్ చేయలేము. కానీ ప్రొడక్షన్ టీం అండ్ డైరెక్షన్ టీము ఆ ఊర్లో జనాలని, అంటే మొదటిసారి వాళ్ళు కెమెరా చూసుంటారు, ఇప్పుడు దాకా ఒక ఫిల్మ్ కెమెరా చూసి ఉండకపోవచ్చు. ఆ ఊర్లో జనాలని మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గోపి కావచ్చు, కార్తిక్, డైరెక్షన్ టీమ్, సీత, ఎస్పీ వీళ్ళందరూ లిటరల్లీ ట్రైన్ చేశారు. వాళ్ళకి వర్క్షాప్లు ఇచ్చారు. అండ్ ప్రతి ఒక్కళ్ళు కెమెరా తెలియని వాళ్ళు కూడా అందులో యాక్ట్ చేశారు. మీరు అరే ఇతను ఏంటి ఇలా చేస్తున్నాడు అనే క్వశ్చన్ కూడా రాదు సినిమా మొత్తం చూసినా కానీ. అంత అద్భుతంగా ప్రొడక్షన్ టీం, డైరెక్షన్ టీం ఈ సినిమాలో సహకరించారు. అండ్ ఇంత గొప్ప కథకి, ఇంత మట్టి వాసన ఉన్న కథకి అంత అద్భుతమైన సంగీతం ఉండాలి. ఆ సంగీతం సురేష్ బొబ్బులి గారు అందించారు. ఎంత అద్భుతం! ఇది చాలా ఇంత పెద్దగా చెప్తున్నాను అనుకోవచ్చు. లిటరల్లీ మీరు సినిమా చూస్తే మీకు స్క్రీన్ వెనకాల ఒక పెద్ద ఆర్కెస్ట్రేషన్ వర్క్ చేస్తుందా అనే ఒక సెన్స్ మీకు, ఆ ఫీల్ మీకు క్రియేట్ అవుతుందండి. దానికి ఆ లిరిక్స్ అందించిన మెటబలి సురేంద్ర గారు ప్రతి పాట, ప్రతి మాట, రాజు రాంబాయ్ వాళ్ళ యొక్క ప్రేమ, వాళ్ళ యొక్క డెప్త్ని, వాళ్ళు పడుతున్న వేదనని ఎంతో పదాల కింద మలిచిన గొప్ప రైటింగ్ అండి. అండ్ ఆ విజువల్స్, ఆ సాంగ్స్కి, ఆ లిరిక్స్కి ఉన్న భావాన్ని ఒక మాంటేజ్ రూపాన జేడి గారు అద్భుతంగా చిత్రీకరించారు. అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ జేడి. అండ్ ఇంత చేసి వచ్చిన తర్వాత ఇందులో ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. మీన్స్ అంటే ఆర్టిస్టులు కొత్త వాళ్ళు, లేకపోతే తెలియని జనాలు ఉన్నారు, ఇంక్లూడ్ అయి ఉన్నారు, లోకల్ పీపుల్ ఉన్నారు, చాలా ఇబ్బందులు ఉంటాయి. ఫూటేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ ఫూటేజ్ని నరేష్ గారు మీరు ఎడిట్ చేసిన పద్ధతి, మీరు టేబుల్ మీద మ్యాజిక్లు చేశారండి. అందరికీ నమస్తే. చాలామందే వచ్చిళ్ళు. అసలు మేము సెన్సార్ వర్క్స్, ఫైనల్ కాపీ తీయడంలో బిజీగా ఉండి ఎవరిని ప్రాపర్గా ఇన్వైట్ చేయలేకపోయాము. కానీ హాల్ అంతా నిండింది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇందాక మా రాహుల్ చెప్పినట్టు ప్రొడక్షన్ అంతా తను చూసుకున్నాడు. అంటే ఏ వసతి లేని ప్రాంతం ఏదైతే ఉందో అది ఆ లొకేషన్. తినడానికి సరైన భోజన సౌకర్యము, ఉండడానికి హోటల్స్ ఏమీ లేనటువంటి, అంటే గట్టిగా వాన వస్తే వరదొచ్చే ప్రాంతం, బ్రిడ్జ్లు కొట్టుకపోయే ప్రాంతం, రోడ్లు తెగిపోయే ప్రాంతం, చిన్న పినీస్ కావాలన్నా 10 కిలోమీటర్లు వెళ్ళాల్సి వచ్చే ప్రాంతం. అలాంటి ప్రాంతంలో మా వాళ్ళు వెళ్ళి షూటింగ్ చేశారు. ఎవ్రీడే ఏదో ఒక ప్రాబ్లం మాకు నేచర్ నుంచి వచ్చేది. వర్షాకాలంలోనే షూట్ కావాలని వర్షాకాలంలో షూట్ చేశాము. ఎందుకంటే అక్కడ పచ్చని కొండల మధ్యలో చిన్న గూడెం ఉంటుంది. ఆ నేచర్, ఆ బ్యూటిఫుల్ విజువల్స్ కోసం అక్కడే చేసాము. ఇంకా ఆథెంటిక్గా ఉంటుందని కూడా. సో కరెక్ట్గా వీళ్ళు షార్ట్ పెట్టే టైంకి ఒకరోజు వాన వచ్చేది, ఒకరోజు వరద వచ్చేది, ఒకరోజు బాగా ఎండగాసేది. అలా ఎండ అయినప్పుడు ఒక 2 ఆర్టిస్టులు పాపం ఒక్కసారిగా డిహైడ్రేషన్ అయ్యి
దయ్యం పట్టినట్టు చేస్తారు కదా పిచ్చి పిచ్చిగా, అలా అలా చేశారు. నాకు రోజు ఫోను ఈవినింగ్ టైంలో ఆ రోజు ఛాలెంజెస్ ఏమి ఎదురైనాయని మేము షేర్ చేసుకునేవాళ్ళం. ఆ తర్వాత మళ్ళీ మన వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళని ట్రీట్మెంట్ ఇప్పించారు. ఇలాంటి చాలా కష్టపడి మేము ప్రొడక్షన్ చేశాము. నిజంగా మీ టీం అంతా కూడా, అంటే రాహుల్ టీం అంతా కూడా ఎక్స్ట్రాడినరీ అచీవ్ చేశారు. అండ్ కిరణ్ బ్రదర్, మిమ్మల్ని చూస్తుంటే ఇట్లా మట్టి మనిషిలాగా అనిపిస్తాడు. అంటే మనలో నుంచి వచ్చిన ఒక మనిషి, ఒక కామన్ మ్యాన్ నుంచి ఎవాల్వ్ అయిన ఒక హీరోలాగా మీరు అనిపిస్తారు. మీరు ఇక్కడికి రావడం చాలా సంతోషం. అండ్ శివాజీ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మీ సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేద్దామని వచ్చినా కానీ డైరెక్టర్ అప్పుడు తీసుకోలేదు నన్ను. మీరు ఈ సినిమా కోసం మీరు ప్రమోషన్స్లో మీరు చేస్తున్న సహాయం అంతా ఇంతగా సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శివాజీ రాజా సార్, సో స్వీట్, నాకు చాలా ఇష్టం మీరంటే. అండ్ అనిత చౌదరి గారు, మీ వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం. మీరు అద్భుతంగా యాక్ట్ చేశారు. కానీ అన్ఫార్చునేట్లీ డబ్బింగ్ మేము వేరే వాళ్ళతోని చెప్పాల్సి వచ్చింది. సో సారీ ఫర్ దట్. అండ్ కవిత గారు అండ్ బ్యాచ్ సూపర్ రా మీరు, అసలు ఏమన్నా ఎనర్జీయా. అండ్ అఖిల్, తేజు, మేము చాలా ఒక 3 months మేము క్యాస్టింగ్ కోసం సమయం కేటాయించాము. అఖిల్ తొందరగానే ఆన్ బోర్డ్ అయ్యాడు, కానీ హీరోయిన్ తెలుగు అమ్మాయినే తీసుకోవాలని మేము చాలా స్ట్రిక్ట్గా చాలా ప్రొఫైల్ చూడగా లాస్ట్కి ఒక మట్టిలో మాణిక్యం లాగా మాకు తేజస్వి దొరికింది. ఆమెను చూస్తుంటే నాకు ఒక సాయి పల్లవి ఇలాగే కనిపిస్తుంది నాకు. అంటే ఆమె థాట్ ప్రాసెస్ కానీ, ఆమె యాటిట్యూడ్ కానీ, మాట్లాడే విధానం కానీ, యాక్టింగ్ కానీ, రైటింగ్ని అర్థం చేసుకునే విధానం కానీ నాకు సేమ్ అలాగే కనిపిస్తుంది. అఖిల్, నెక్స్ట్ విజయ్ దేవరకొండ నువ్వు, గ్యారంటీ చూసుకో, నెక్స్ట్ విజయ్ దేవరకొండ. అండ్ ఇది చాలామంది ఇది ఒక ప్రాంతానికి పరిమితమైన సినిమా అనుకుంటున్నారు. ఇది ఏ ప్రాంతం కథ కాదు, ఈ దేశంలో ఉన్న ప్రతి ఇంటి కథ ఇది. ఒక ఇంట్లో కూతుర్ని, ప్రతి ఇంటి కథ ఇది. ముఖ్యంగా ఆడపిల్లలున్న ప్రతి ఇంటి కథ ఇది. ప్రతి ఇంట్లో కూతుర్ని బాగా ప్రేమించే ఒక తండ్రి ఉంటాడు. ఆ తండ్రిని ప్రేమిస్తూనే బాయ్ ఫ్రెండ్ కోసం కలలుగానే ఒక కూతురు ఉంటుంది. ఈ కూతురిని సహచరిగా చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలని కలలుగానే ఒక అల్లుడు ఉంటాడు. ఈ ముగ్గురు ఉన్నటువంటి కథ రాజు వెడ్స్ రాంబాయి కథ. ఇందాక మా వాళ్ళు 21వ తేదీన రాజు రాంబాయిల పెళ్ళి, రిలీజ్ రోజున పెళ్ళి ఏంటి, దానికి దీనికి మూడేంటి అని మీరు అనుకోవచ్చు. నిజంగా ఒక ఆడపిల్ల తండ్రి పెళ్లి చేయడానికి, కూతురు పెళ్లి చేయడానికి ఎంత మదన పడతాడో, ఎంత శ్రమ పడతాడో, ఎంత కష్టపడతాడో ఈ సినిమా చేయడానికి కూడా మేమంతా తపనతోని, ప్యాషన్తోని, కష్టంతోని, శ్రమను వచ్చి 2 సంవత్సరాలు దీని మీద ఎఫర్ట్స్ పెట్టి ఈ సినిమా మీ ముందుకు తీసుకొచ్చాం. రేపు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రతి తండ్రి, ఈ సినిమా చూసిన ప్రతి ఆడపిల్ల తండ్రి ఆలోచనలో పడతాడు. తన కూతుర్ని విషయంలో ఆలోచించే విధానంలో మార్పు చెందుతాడని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అండ్ మా వెంకన్న అన్న, ఎక్స్ట్రాడినరీ అన్న. డేట్ ఇస్తావు తర్వాత దొరుకుతావు. నాకు అసలు మంచి ఫ్రెండ్ అయ్యిండు వెంకన్న. చైతు అన్న. చైతు అన్న క్యారెక్టర్ పేరు, వెంకన్న అనేది ఒక పేరు కాదు, అది ఒక సర్వనామము. అనేక మంది సొసైటీలో ఉన్న అనేక మంది తండ్రులకి వెంకన్న ప్రతిరూపం అయితే, రాజు రాంబాయిలు అనేక మంది స్వచ్ఛమైన ప్రేమని కలలుగానే యువతి యువకులకు ప్రతిరూపాలు రాంబాయి, రాజు. మీరు వీళ్ళ ప్రేమని అనుభవించాలి అని అంటే మీరు ఒక కొత్త ప్రేమని మీరు అనుభూతి చెందాలి అని అంటే 21వ తేదీన తప్పకుండా మీరు ఈ సినిమా చూడండి. మరొక 10 మందికి ఈ సినిమాని రికమెండ్ చేయండి. ఇన్స్టాలో పెట్టండి, ఫేస్బుక్లో పెట్టండి, ట్విట్టర్లో పెట్టండి, స్టేటస్లు పెట్టండి. అందరికీ ఒక గోబెల్స్ ప్రచారం లాగా ఇది ఒక మీనింగ్ఫుల్ సినిమా అని మీకు నచ్చితే మీరు ప్రచారం చేయండి. ఇంత బాగా సినిమా రావడానికి కారణం టీటీ విపిన్, సాయి అండ్ నితిన్. కొన్నిసార్లు నేను భయపడ్డాను, అరే ఇంత మనం రస్టిక్. అందరికీ నమస్కారం అండి. రాజు వెడ్స్ రాంబాయిని
సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చిన వేదిక ముందున్న పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. కిరణ్ అన్న, థ్యాంక్ యూ ఈ సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు. మొన్న మీద ఒకటి చూసిన, మీరు మాట్లాడుతుంటే ఒక అబ్బాయి నాకు అవకాశం కావాలన్నా అంటే నెక్స్ట్ సినిమాలో ఇస్తా అన్నారు. అంత జెన్యున్ పర్సన్ నేను చూడలేదన్నా. థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు. కొంచెం ఎక్కువసేపు ఉంటుంది, మధ్యలో భయపడుతూ ఉంటా, బట్ మళ్ళీ లైన్లోకి వస్తా. చాలా ఉంది సినిమా గురించి చెప్పుకోనికి, ప్లీజ్ నాకు కొంచెం టైం. ముందుగా రాజు వెడ్స్ రాంబాయి నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్, రాంబాయి సాంగ్ని ఇంత పెద్ద హిట్ చేసిన 2 తెలుగు రాష్ట్ర ప్రజలకి నా హృదయపూర్వక శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈ పాటని ఎంత హిట్ చేసిరో నవంబర్ 21 పాట కంటే పెద్ద హిట్ ఈ సినిమాని చేస్తారని మనస్ఫూర్తిగా తెలుగు ప్రేక్షకుల్ని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఈటీవీ విన్ వారికి, సాయి గారికి, నితిన్ గారికి, తన్మయ్ గారికి, వేణు అన్నకి, తర్వాత డైరెక్టర్ సాయిల్ కంపాటికి, మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బబ్లికి, అనురాగ్కి, అందరికీ థ్యాంక్స్ అండి. నాకు ఈ సినిమాలో అన్ని పాటలు రాసే అవకాశం కల్పించినందుకు వేణన్నకి అండ్ ఈటీవీ వీళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇందాక మీరు విన్న పాటలో అలా అలా నువ్వు నేను ఒక్కటయ్యే రోజే వస్తే నిన్ను నన్ను ఆపే అంతా బలం దేవుళ్ళకైనా లేదంట. ఇది ఈరోజు రిలీజ్ అయిన పాట. దీంట్లో యాక్చువల్గా 2 చరణాలు రాసిన ఈ పాటకి. దీంట్లో సమయభావం వల్ల ఒక చరణం పెట్టారు, సినిమాలో పెట్టని చరణం నేను మీకు చెప్తాను. అరచేతి రేఖలట శుభలేఖ రాసెనట, మొదలు నిన్ను కలుసుకున్న గడియనే మంచి ముహూర్తమట, ఇష్టమే కట్నమట కష్టమే చుట్టమట, అయినా సరే నువ్వే నాకు నచ్చిన బంధు బలగమట, ఏ కానుకలు నీ వెచ్చని కౌగిళ్ళకి సరిరావు, నీ నుదుటిలో నా రాతని ఏ చేతులు చెరపవు, ఇదే నిజం నువ్వు నేను మనం అయ్యే క్షణం, రాకుండా నీకు నాకు మరణం, రమ్మన్నరానే రారంట. ఓ ఇదే నిజం నువ్వు నేను మనం అయ్యే క్షణం, రాకుండా నీకు నాకు మరణం, రమ్మన్నరానే రారంట. పల్లి సురేందర్ గారు, మనకి అంటే ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకునే అంత సులువుగా పాటలు రాయడం అంత ఈజీ కాదు. సో అట్లాంటి పదాల్లో మళ్ళీ చాలా డీప్ మీనింగ్తో మా ఇద్దరు కాంబినేషన్ ఇంతకుముందు నీ చిత్రం చూసి అని లవ్ స్టోరీలో ఒక పాట చాలా పెద్ద హిట్ చేశారు మీరు అందరూ. సో ఈ పాట కూడా అంతకంటే పెద్ద హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సురేష్ బొబ్బిలి గారికి నేను ఎప్పటి నుంచో తన మెలోడీస్కి ఫ్యాన్. సో అట్లా మాకు ఈ కాంబినేషన్లో ఈ పాట మీకు ఇంత మమ్మల్ని యాక్సెప్ట్ చేసి ఇంత ప్రేమ చూపించినందుకు చాలా థ్యాంక్స్. మీ అందరికీ ఇప్పటికీ రీల్స్లో నాకు తెలిసి ఆ చరణం లిరిక్స్ అన్నీ వచ్చేసి ఉంటాయి అనుకుంటున్నాను నేను. ఒకవేళ మీరు పాడతానంటే మనం ఒక రీల్ చేద్దాం అందరం కలిసి. రెడీ నాతో పాడతారా లేకపోతే రిపీట్ చేస్తారా? రిపీట్ చేస్తారా? ఓకే రెడీ, మీరు పాడండి, మీతో పాటు రిపీట్ చేస్తాం. చేసిన ఆ ఒక్క రోజు నాకు టికెట్ తెంపండి. ఆ సినిమాలో నా యాక్టింగ్ కానీ సినిమా కానీ మీకు నచ్చకపోతే నేను ఒక డెబ్యూటెంట్ యాక్టర్ని, నా నెక్స్ట్ సినిమాకి మీరు రాకండి. నేను అంత స్ట్రాంగ్గా చెప్తున్నా. నేను ఎవరిని నేను నాని అన్నం కాదు, లేదా పెద్ద స్టార్ని కూడా కాదు. నేను ఎంత కాన్ఫిడెంట్ ఉన్నా అంటే ఈ సినిమా మీద అంత కాన్ఫిడెంట్ ఉన్నా. నా సినిమా కెరియర్ని మొత్తం రిస్క్ చేయడానికి రెడీ ఉన్నా. నేను అనుకుంటున్నా మీరు నన్ను ఫెయిల్ చేయాలనుకుంటున్నా 21st షో. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ. మీకు అర్థమవుతుందా? కాదు ఇంకా అర్థగంట వస్తే బాగుందా నిజం చెప్పానంటే అన్న బాగుందనంటే నిజంగా బాగుందంటే బాగుందన్న అంటే అని లేదు నాకు చెప్పండి నిజంగా బాగుంది నిజంగా అంటే లేదన్నా నిజంగా బాగుంది అని అంటే నేను అన్నాను అనమాట. లేదన్నా చెత్త కొట్టేసావు
ఇందాక నువ్వు అంటున్నావు కదన్నా ఏది ఇక్కడ ఈరోజు స్టేజ్ మీద డిస్కషన్ నాకు అర్థమైనంత వరకు ఊరి కథలు చూస్తారంటే 80% మంది అందరం ఊరి నుంచి వచ్చిన వాళ్ళమే. సినిమాలు చూసేదంతా ఎక్కువ శాతం ఊరోళ్ళే. వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు, యూఎస్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, కానీ ఎప్పుడు ఊరికే ఉంటే ఎక్కువ ఉంటుంది. అందరూ ఊరి నుంచి వచ్చిన వాళ్ళే. మీరు ఊరి కథ మీరు ఎవరు చెప్పలేని కదా అంటే నేను జీవితంలో చాలా దారుణాలు విన్నానండి. వీళ్ళు వచ్చి నాకు ఆ క్లైమాక్స్ చెప్పిన తర్వాత ఇలాంటి దారుణం అయితే నేను దరిదాపుల్లో చూడలేదు. అంటే విన్న తర్వాత షాక్ అనమాట, ఇంకా లిటరల్లీ షాక్. అరే ఏంటి జరిగిందా? మా ఊరు చుట్టుపక్కల కూడా ఓకే ప్రేమ కథలకి ఇలాంటి ఒక జరిగింది అని తెలుసు, కానీ ఇలాంటిది నిజంగా జరిగిందా, ఇలా చేస్తారా, ఇలాంటి మనుషులు ఉంటారా అని నాకు ఆశ్చర్యాన్ని కలిగించిందండి వీళ్ళు చెప్పినప్పుడు. నాకేం లేదు, నా కోరిక ఏంటంటే ఈ సినిమా ముందు ఎవరు చూస్తారో లేదో కానీ 15 సంవత్సరాలుగా ఈ కథని దాచిపెట్టిన ఊరోళ్ళు ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలండి ఈ కథ. ఆ ఊరోళ్ళు అందరూ వెళ్ళి అరే ఇంత బాధ ఈ కథ మనం పక్కన వాళ్ళకి కూడా చెప్పుకోలేకపోయాం, సరే వాళ్ళ గురించి ఈ కథ చెప్పారని చెప్పి వాళ్ళు చూడాలి. ఆ విషయం అయితే నేను చాలా క్లారిటీగా చెప్తున్నాను. క్లైమాక్స్ నేను విన్నప్పుడు నేనైతే లిటరల్లీ షాక్ అండి. అరే ఇది జరిగిందా అంటే నాకు అర్థం కాలే. ఒక 10 minutes నాకు రన్ అవుతుంది, ఏంటి ఇలా చేస్తారా నిజంగా మనుషులు, ఇలా కూడా చెయ్యొచ్చా అనే ఒక అది ఉంటుంది కదా, మైండ్ ఆ స్టేట్కి వెళ్ళిపోయింది. ఖచ్చితంగా మీ అందరికి కూడా రేపు చూసినప్పుడు అదే అనుభూతి కలుగుతుంది. అనుభూతి ఇన్ ద సెన్స్ అంటే ఏంటి ఇలా చేస్తారా అనే ఒక డిస్కషన్ అయితే అవుతుంది. ఇంకా ఈ సినిమా ఇందాక వీళ్ళు చెప్పినట్టు 99 రూపీస్కి మీరందరూ చూడాలని చెప్పి ఇంకా మీకు అందుబాటు రేట్లో చాలా దగ్గరగా తీసుకొస్తున్నారు. మీరందరూ సినిమా చూసి ఈ టీం అందరిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అండ్ మళ్ళీ ఇంత టైం అయినా సరే ఇంత ఓపిక్గా ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వీళ్ళు విష్ చేసినందుకు. అలాగే మా పిఆర్ఓ సురేష్ అన్న, శ్రీనివాస్ అన్న, జిఎస్కే మీడియా చాలా సక్సెస్ కొడుతున్నారు కంటిన్యూస్గా. కంగ్రాచులేషన్స్ అన్న. మేడం అందరికీ టీం అందరికీ కంగ్రాచులేషన్స్. ఎవరు యా ఇంకేం లేదు, చెన్నై లవ్ స్టోరీ గురించి ఆమె ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలని చెన్నై లవ్ స్టోరీ గురించి అప్డేట్ ఇస్తే ఇంకా బయలుదేరుతాం మేము. చెన్నై లవ్ స్టోరీ యా ఇంకా సరే ఈ ప్రేమ కథ గురించి మాట్లాడుకున్నాం. చెన్నై లవ్ స్టోరీ చాలా గట్టిగా ఉంటుందండి. ఐ ప్రామిస్ యూ బియాండ్ ఉంటుంది. దాని గురించి సరే ఈ స్టేజ్ నేను వాడుకోకూడదు అనుకుంటున్నాను, దాని గురించి తర్వాత మాట్లాడదాం. బట్ ఐ విష్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ అందరికీ ఈ టీంలో వర్క్ చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి, క్యాష్ అండ్ క్రూ అందరికీ కంగ్రాచులేషన్స్. నాకు అర్థమైపోతుంది ఈ సినిమా రేపు మీ అందరికీ మంచి సక్సెస్ తెస్తుందని. అండ్ యా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్. థ్యాంక్ యూ. ముందు రిలీజ్ అయిన రాంబాయి పాటలో రాజు చెప్తాడు, రాత ఎట్లా రాసి ఉన్నా మార్చి నీతో రాసుకుంటా, స్వర్గం అంటూ ఉన్నదంటే అది నీతోనే ప్రతిరోజు పంచుకుంటా. ఇది రాజు ఇచ్చిన స్టేట్మెంట్. దీంట్లో ఈ అమ్మాయి చెప్తుంది, ఏ కానుకలు నీ వెచ్చని కౌగిళ్ళకి సరిరావు, నీ నుదుటిలో నా రాతని ఏ చేతులు చెరపవు. అట్లా రాజు నుదిట్లో రాంబాయి రాత ఏ విధంగా అయితే చెరపరో, ఈ సినిమా కూడా 21వ తేదీ నవంబర్లో తెలుగు ప్రేక్షకుల గుండెల మీద ఖచ్చితంగా ఇది పచ్చబొట్టులాగా మిగిలిపోద్ది సినిమా, ఈ సంగీతం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. ఆల్రెడీ గ్లాసులు కడిగేస్తున్నారు, వెనకాల కనపడతా ఉంది, లేట్ అయిపోయింది. రాజు వెడ్స్ రాంబాయి డెఫినెట్గా ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళని ఆలోచింపజేస్తుందని బలంగా నమ్ముతున్నానండి. రియల్ కథలు రియలిస్టిక్గా తీసి డెఫినెట్గా ఒక ఛాలెంజింగ్ అండి. ఈటీవీ చేస్తున్నది ఒక ఛాలెంజింగ్ అయ్యి కదా. ఇవాళ జనరేషన్లో పల్లెటూర్లలో పిల్లలు ఎట్లా ఉంటున్నారంటే, పిల్లలంటే ఒక ఆటో వేసే అబ్బాయి, అదే ఊర్లో ఎంప్లాయీ కూతురు, వాళ్ళిద్దరిని ఎంకరేజ్ చేసే ఫ్రెండ్స్ ప్రతి ఊర్లో ఉంటారు. చాలా బలంగా చెప్పారు. బలంగా ఎంత బలంగా అంటే కొంతమందికి డౌట్లు ఉన్నాయి, ఎట్లుంటుంది.
కథని నమ్మి నిజాయితీగా తీస్తే ఏ సినిమా కూడా మోసం చెయ్యదు. ఒక్కోసారి సినిమాలను ఏమంటారంటే ఓకే పర్లేదు చూడొచ్చులే, క్లైమాక్స్ కొంచెం బాగుంటే, ఇవన్నీ సినిమాల గురించి మన ఎజంప్షన్స్ మాత్రమే. ఆడియన్స్కి తెలిసిన సినిమా వేరే ఉంటుంది, మనం చూసే సినిమా కాదు. అంత రియాలిటీకి దగ్గరగా వచ్చేసారు ఆడియన్స్. కాబట్టే ఇలాంటి కథలు మలయాళంలో చేస్తే 365 రోజులు ఆడతాయి. ఇప్పుడిప్పుడే తెలుగులో కూడా ఆడటం మొదలుపెట్టినని బలంగా నమ్ముతున్నాను నేను. ఈ సినిమా ఖచ్చితంగా అంతే బలంగా ఆడటానికి 100% స్కోప్ ఉంది. ఎక్కడా కూడా సాడ్ ఎండింగ్ లేదు సినిమా. కానీ రూరల్లో మనుషులు వాళ్ళ ఆలోచనలకి దగ్గరగా తీసుకువెళ్ళాడు, మరీ రియల్గా తీశాడు. చాలా గట్స్ ఉండాలి ఇలాంటి కథని తెరకెక్కించాలంటే, చాలా గట్స్ ఉండాలి. ఈ కథని ఒప్పుకోవడానికి ఆర్టిస్టులకి గట్స్ ఉండాలి. ఖచ్చితంగా అందరూ ప్రేమించి చాలా నమ్మకంతో ఈటీవీ యాజమాన్యం కూడా నమ్మి తీసిన కథ నేను చూశాను, నాకైతే నచ్చింది. నిజాన్ని చెప్పడానికి, నిర్భయంగా నిజాన్ని చెప్పడానికి కొంచెం సేపు తటపాయించవచ్చు, కానీ నిజమైతే ఇది నిజమైన యథార్థమైనటువంటి ఒక కథ. ప్రేమ కథలు ఎన్నిసార్లు మనం ఆ మధ్య మొన్న ఒక కథ చూసాం, మన విజయ్ సేతుపతి ఫాదర్గా చేసిన సినిమా. ఆ కథ ప్రివ్యూ చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఏంటి అనుకుంటారు, ఎందుకంటే మనం సినిమాల్లో పండిపోయాం. అది అలా కాకుండా ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది. ఆడియన్స్కి నచ్చింది, బలంగా నమ్ముతున్నాయి ఇది కూడా ఆడియన్స్కి నచ్చింది అని. మళ్ళీ దానికి దీనికి సంబంధం ఉందనుకోకండి దయచేసి, ఆ మీమ్స్ ఏమి వేయకండి, అలాంటిదేం లేదు దీంట్లో, అలాంటిదేం లేదు. కానీ ఆలోచింపజేసే విధంగా ఉంటుంది. కామెడీ ఉంది, మంచి పాటలు ఉన్నాయి, సురేష్ బొబ్లి గారి పాటలు, రూటెడ్ సాంగ్స్, మంచి మెలోడీ సాంగ్స్ ఉన్నాయి. ఇద్దరు బాగా చేశారు, హీరో హీరోయిన్ ఇద్దరు బాగా చేశారు. చైతన్య గారు కూడా చాలా బాగా చేశారు. మా బావ ఒక సీన్ చాలా బాగా చేశాడు, అది రిలీజ్ అయిన తర్వాత చెప్తా, మీకే తెలుస్తుంది మా బావ చేసిన సీన్ కూడా. అనితా చౌదరి గారు అయితే అసలు ఎరగొట్టేశారు, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళిద్దరు. అమ్మ మీరు హీరోయిన్ మదర్గా చేశారు కదా, చాలా బాగా చేశారు. మార్తాండ కూడా బాగా చేశాడు. లాస్ట్ సినిమా నేను అంటున్న డైరెక్షన్, అందరూ బాగా చేశారండి. ఈ సినిమాలో వాళ్ళ పాత్రలకు తగ్గట్టు అందరూ చాలా బాగా చేశారు. మిట్టపల్లి సురేందర్ గారు నా ఫేవరెట్ రైటర్. ఎన్ని పాటలు రాశారు, ఎన్ని పాటలు పాడారు. అవి ఉద్యమ సాంగ్స్ కావచ్చు, గొప్ప గొప్ప డివైన్ సాంగ్స్ కావచ్చు, మంచి సాంగ్స్, ఎన్ని సాంగ్స్. అలాగే ఈ సినిమాలో రాంబాయ్ సాంగ్, నిజంగా ఇదే సాంగ్ గనక ఇంకా పెద్ద హీరోకైతే ఎక్కడ పోయేదో మిలియన్స్. ఇప్పుడు కూడా దానికేం తీసిపోయే విధంగా కాదు, ఈటీవీకి ఒక బ్రాండ్ ఉంది కాబట్టి బ్రాండ్కి తగ్గట్టు ఖచ్చితంగా ఈ సాంగ్ చాలా రీచ్ అయింది. మనం కోర్టులో సాంగ్ చూసాం కదా, దానిలాగానే ఈ సాంగ్ కూడా బాగా వెళ్తూ ఉంది. డెఫినెట్గా ఎల్లుండి ఖచ్చితంగా చాలా పెద్ద సినిమా అయిద్దని బలంగా నమ్ముతున్నాను. తప్పకుండా చూడండి, మంచి లవ్ స్టోరీ ఇది. ఇలాంటి సినిమాలు, నిజమైన మట్టి కథలు ముందు మనందరం చూడాలి అని అనుకుంటే మాత్రం ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయండి, నిజమైన ప్రేమను బతికించండి. అలాగే ఈటీవీ సాయి గారు కానివ్వండి, నితిన్ గారు కానివ్వండి. ఈ నితిన్ గారు అయితే ఎంత ప్రేమించాడంటే ఈ సినిమా. షార్ట్ అండ్ స్వీట్. ముందుగా ఇక్కడ మేము పిలవంగానే ఇక్కడికి వచ్చి మమ్మల్ని విష్ చేయడానికి, బ్లెస్ చేయడానికి వచ్చిన ఇండస్ట్రీ ద్వారం మా అబ్బవరం, కిరణ్ అబ్బవరం గారికి థ్యాంక్ యూ సో మచ్. మేము అంటే వీఆర్ మోర్ దెన్ హీరో అండ్ యాజ్ అ ప్రొడ్యూసర్, మేము మోర్ దెన్ బ్రదర్స్ లాగా. సో దట్ యూ ఆల్ నో. థ్యాంక్ యూ కిరణ్ గారు. సో అంటే నేను ఈ సినిమా గురించి మాత్రం మాట్లాడతాను, సక్సెస్ మీట్లో మిగిలిన అందరి గురించి మాట్లాడతాను, ఒక్కొక్కరి గురించి. సో ఈ సినిమా నాకు బాగా, నా మనసుకు బాగా నచ్చిన సినిమా, నేను బాగా నమ్మిన సినిమా.
నేను మొన్న ట్రైలర్ లాంచ్లో ఏదైతే చెప్పానో నేను ఇప్పటికీ అదే మాట మీద కట్టుబడి ఉంటాను. సో ఖచ్చితంగా ఈ 21వ తారీఖున మేము ఈ సినిమాతో మేము మళ్ళీ ప్రూవ్ చేసుకోబోతున్నాం. ఈటీవీ విన్ అండ్ మా కాంబినేషన్ ఖచ్చితంగా మేము రాక్ సాలిడ్గా 21st కొట్టబోతున్నాం అని చెప్పొద్దని చాలామంది చెప్పారు, కానీ చెప్తున్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే 99 రూపీస్ మాత్రమే ఈ టికెట్ ప్రైస్గా పెడుతున్నాం. ఎందుకంటే ఒక ఫస్ట్ డే ఇట్ ఈస్ ఆల్ 99 రూపీస్ అక్రాస్ ఏపీ తెలంగాణ ఇన్ సింగిల్ స్క్రీన్స్. సో దీనికి ఒక మెయిన్ రీజన్ ఉంది, అది సాయి గారు ఎనీవే ఆయన ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ సినిమాని నేను నమ్మిన ఈ సినిమాని మీకు అతి చేరువుగా తీసుకురావడానికి ఇది ఒక చిరు ప్రయత్నం మాత్రమే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అండ్ నెక్స్ట్ మా హెడ్ ఆఫ్ ఈటీవీ విన్. అందరికి నమస్కారం అండి. సారీ లేట్ అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ కిరణ్ గారు గ్రేసింగ్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్. క్యాస్ట్ గురించి, క్రూ గురించి, అందరి గురించి నేను సక్సెస్ మీట్లో మాట్లాడతా, లేకపోతే రేపు పొద్దున వచ్చే మీట్లో మాట్లాడతా. సో ఒక ఇంపార్టెంట్ థింగ్, ఈటీవీ విన్ ఎప్పటి నుంచో ఫ్రమ్ ద డే వన్ ఈ పైరసీ మీద ఫైట్ కొనసాగిస్తూనే ఉంది. అందరూ ఈరోజు మనం మాట్లాడుకుంటున్నట్టు నాకు తెలియదు, కానీ మీకు గుర్తుంది దగ్గర మనం అప్పుడు కూడా ఇదే పని చేసాము. సో వాజ్ ద ఫస్ట్ ఫిలిం ఈటీవీ విన్లో రిలీజ్ అయినప్పుడు డాల్బీ అట్మాస్ అండ్ విజన్లో, అది కూడా 2 days పైరసీ అవ్వకుండా ఉంది. ఆ రోజు దాని గురించి మాట్లాడారు. బట్ ఈరోజు ఐబొమ్మ గురించి ఎక్కువ మంది అరెస్ట్ అయిన గురించి మాట్లాడుతున్నారు. మై హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్ టు పోలీస్, తెలంగాణ పోలీస్. సో ఇది పట్టుకొని ఛేదించినందుకు. బట్ ఎక్కడో చిన్న అసంతృప్తి ఏంటంటే, అందరూ ఈ ఐబొమ్మ ఉంటే బెటర్ కదా, సినిమా రేట్లు పెంచారు, లేకపోతే టికెట్ రేట్లు పెరిగిపోయినాయి, పాప్కార్న్ రేట్లు, వాటర్ బాటిల్ రేట్లు పెరిగిపోయినాయి, ఇవి చెప్తున్నారు. టికెట్ రేట్ తగ్గితే మేము థియేటర్కి వస్తాం కదా. వెరీ గుడ్, వెరీ వెల్. టికెట్ రేట్ తగ్గిస్తున్నాం. 99 రూపీస్ ఇస్ ఎ టికెట్ రేట్. 99 రూపాయలు సింగిల్ స్క్రీన్స్లో అవైలబుల్ ఉంటుంది. మల్టీప్లెక్స్ కూడా 105, 100 రూపాయల్లోనే తీసుకొస్తున్నాం. ఒక గొప్ప ప్రేమ కథ మీకు అతి చేరువలో తీసుకొస్తాము. ఎందుకు చూడాలరా నేను ఒక్కరిని చూస్తే పైరసీ ఆగిపోద్దా అంటే, అరే నేను ఒక్కడే చూసినా కాబట్టి పైరసీ మొదలైంది, ఆపే బాధ్యత కూడా మందే, ఆపుదాం. 99 రూపీస్తో సినిమా చూద్దాం. ఎందుకు చూడాలి అంటే, ఒక అనగనగా ఇచ్చాం, ఒక ఎయిర్ ఇచ్చాం, ఒక కానిస్టేబుల్ కనకమాలకి ఇచ్చాం, రీసెంట్గా లిటిల్ ఆర్ట్ ఇచ్చాం. మమ్మల్ని నమ్మకపోతే ఎవరు నమ్ముతారు? మీరు 99 రూపీస్ పెట్టి మమ్మల్ని నమ్మి ఈ సినిమా చూడండి. మీ ప్రామిస్ ఏంటంటే, మీ నమ్మకాన్ని అయితే ఉమ్ము చేయం. ఇట్స్ లిటరల్లీ ప్రామిసే. ఇది యాక్చువల్లీ లిటిల్ ఆర్ట్స్ అప్పుడే చేద్దాం అనుకుంటే కుదరలేదు అప్పుడు, బట్ ఇప్పుడే చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ థియేటర్స్ November 21st. ఈ రాజు రాంబాయ్ పెళ్ళి మీ మధ్యలో మీ ఊర్లో జరగబోతుంది. ఈసారి మూత మామూలుగా ఉండదు, గట్ట మోగుతుంది. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మాట్లాడమ్మా. నేను మాట్లాడకముందే చాలా హైప్ ఇచ్చిన శ్రావంతి గారికి థ్యాంక్ యూ. చాలా లేట్ అయిపోయింది, భోజనం చేయడానికి ఎదురు చూస్తూ ఉంటారు నాకు తెలుసు. ఇది మాకు కొత్త ఏం కాదు, ఈ సినిమాలో అన్నీ లేట్ అయిపోయాయి. 2 సంవత్సరాలు ప్రొడక్షన్ లేట్ అయింది. ఇవన్నీ పక్కన పెడితే ఒక కథ చెప్పడానికి 15 సంవత్సరాలు లేట్ అయింది. కానీ సినిమా మీ దగ్గరికి రావడానికి ఇంకా లేట్ అవ్వదు. రేపు రాత్రి నుంచి మొదలవుతుంది. మీరు మాత్రం త్వరగా వస్తూనే ఉంటారు థియేటర్స్కి. ముందు కొన్ని విషయాలు మాట్లాడాలండి. ఇది నేను మీడియా వరకు లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడలేదు, చూస్తున్న డైరెక్ట్ ఆడియన్స్తో మాట్లాడుతున్నాను. ఎందుకంటే దీనికి ఎవరు మెయిన్ ముఖ్య అతిథులు అంటే ఇక్కడికి వచ్చిన కిరణ్ గారితో పాటు ఇది చూస్తున్న ఆడియన్స్ కూడా. అన్న కొన్ని విషయాలు చెప్పాలన్నా. సో ఈ సినిమా 1 month బ్యాక్ 2 సంవత్సరాలు దాపెట్టుకుంటూ ఉన్నాం కరెక్ట్ టైంకి తీసుకెళ్లాలని. ఎందుకంటే ఈ సినిమా వ్యాపారం కాదు, బాధ్యత. కరెక్ట్ రిలీజ్ డేట్ కోసం చూస్తూ ఉంటే ఈ రిలీజ్ డేట్ దొరికింది. ఎలా ప్రమోషన్ చేయాలని రకరకాల కష్టాలు.
అంటే ఇందులో అందరూ కొత్త వాళ్ళే, ఈ జానర్ లిమిటెడ్ అని సోకాల్ ట్రేడ్ పండిట్స్ అంటున్నారు, ఇలా రకరకాల కష్టాలు. కానీ కష్టాలు ఒక రకంగా దీనికి అలవాటు అయిపోయిందన్న. ఎందుకంటే ఎంత కష్టపడితే అంత పెద్ద ఫలితం వస్తుంది. మళ్ళీ చెప్తున్నానండి, 21వ తారీఖు 15 సంవత్సరాలు లేట్ అయిన ఈ కథ మీ అందరినీ థియేటర్కి తీసుకొస్తుంది. మీ అందరూ రాజు రాంబాయి ప్రేమించేలా చేస్తుంది. మీ అందరితో మీ ఇంటికి వస్తుంది, మీ అందరితో ఉండిపోతుంది. అది మా గ్యారంటీ. వెరీ ఎమోషనల్ డే. ఎందుకంటే లాస్ట్ 1 month లైఫ్లో ఎవరో మర్చిపోమండి ఈ సినిమా. ఎందుకంటే చాలా స్కిప్ అవుతున్నాను. ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుందండి, నువ్వు మంచిగా ఉన్నప్పుడు నీ చుట్టూ తిరిగి నువ్వు మంచిగా లేనప్పుడు నిన్ను వదిలేసేటోడు కాదే రాజు అంటే. రాజు అంటే ఉత్తి రాజు కాదు, రాజు వెక్స్ రాంబాయ్ అంటాడు. నేను మంచిగా ఉన్నప్పుడు మా చుట్టూ చాలా మంది ఉండే. ఒక 1 monthగా ఎవరెవరు వెళ్ళిపోయారో తెలుసు, ఎవరెవరు ఉన్నారో తెలుసు. సో ఈ 1 monthలో మాతో పాటు ఉన్న మా రాజు ఎవరంటే మీరే, ఆడియన్స్ అందరూ. చాలా నచ్చిన సాంగ్ ఎవరు ప్రమోట్ చేస్తారో తెలీదు అనుకుంటున్నప్పుడు మనోజ్ గారు వచ్చారు. ఆయన సతీమణిని తీసుకొని వచ్చారు. సాంగ్ పెద్ద హిట్. ట్రైలర్ లాంచ్కి అడివిశేష్ గారు షూటింగ్ మధ్యలోంచి వచ్చారు. కోల్డ్ కాఫ్ ఫీవర్ ఉన్నా వచ్చారు. సాంగ్ ట్రైలర్ పెద్ద హిట్. ఇవాళ చీరాలలో షూటింగ్ ఉన్నా, దాదాపు 5 లక్షల నష్టం జరుగుతున్నా ఆయన ముజాన మీద వేసుకొని షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని ఇక్కడికి వచ్చారు కిరణ దూరంగా. మరి మీరు అడగచ్చు, వీళ్ళందరూ ఎందుకు వచ్చారు, మీరేమన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇబ్బంది పెట్టారా? ఏం పెట్టలేదండి. ఈ సినిమా కథ చెప్పాను, ఈ సినిమా క్లైమాక్స్ చెప్పాను, లాస్ట్ 30 నిమిషాలు చెప్పాను. ఆ 30 నిమిషాల వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చింది. ఆ 30 నిమిషాలే రేపు రాత్రి థియేటర్స్కి మీ అందరినీ తీసుకొస్తుంది. ఇది ఛాలెంజ్. ఎందుకంటున్నా అంటే స్టేట్మెంట్ వేయడానికి నేను నానేని కాదు, ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ని, నార్మల్ సినిమా పిక్చర్ని. ఒక్క విషయం మాత్రం చెప్తానండి, సినిమా అందరం చూసుకున్నాం కాబట్టి, లాస్ట్ 30 నిమిషాలు మిమ్మల్ని కదిలించకపోతే ఇక ఏ సినిమా కదిలించదు. అది గ్యారంటీ అండి. రావాలి అంటే సరే కథ ఏంటి అని అడిగారు. క్లైమాక్స్ చెప్పాను. అన్న ఇది నా బాధ్యత, నేను వచ్చి నేను మాట్లాడుతా అన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఉన్న అందరికీ థ్యాంక్ యూ. మళ్ళీ థ్యాంక్స్ అందరికీ చెప్పారు. కానీ అన్న మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలని ఉందన్న. కానీ మీరు థియేటర్కి వస్తే మీకు నచ్చుతుందని గ్యారంటీ మేము మళ్ళీ ఇస్తున్నాం అన్న. రాజు వెక్స్ రాంబాయ్ 21st నవంబర్ ఈ శుక్రవారం రిలీజ్ అవుతా ఉంది. పాట మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా ఎలా అయితే పెద్ద హిట్ అయిందో ఈ సినిమా మీరు ఎక్స్పెక్ట్ ఎంతనే చేయండి, ఖచ్చితంగా మిమ్మల్ని రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. స్టేజ్ మీద వాళ్ళందరికీ థ్యాంక్స్ ఒక్కొక్కరికి తరపున. ఫస్ట్ ఈ కొంతమంది వ్యక్తుల గురించి చెప్పాలి. కేఎస్ఆర్ లైట్ యూనిట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మీ రుణం నేను మర్చిపోలేను. వర్షాలు పడ్డా, తుఫాన్లు పడ్డా మాతోటి లైట్లు మోసుకుంటూ వచ్చారు. లవ్ యూ అన్న. మీరు ఏడన్నా మంచిగా ఉండాలి, మళ్ళీ కలిసి పనిచేద్దాం. నెక్స్ట్ లైట్ మ్యాన్లు, దాని పేరు లారెన్స్ అన్న. థ్యాంక్ యూ అన్న. ఫ్రెండ్స్, అరే మిమ్మల్ని ప్రతిసారి మర్చిపోతాను రా. డాంబర్, లవ్ యూ. ఏమొచ్చినా కష్టాలు మీ 4 తట్టుకున్నారా, మీ 5 తట్టుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ రా. కలిసి పనిచేద్దాం. వాజిద్, థ్యాంక్ యూ వాజిద్, థ్యాంక్ యూ సో మచ్. నేను అనుకున్న దానికి బ్యూటిఫుల్ అన్నీ ఏమంటారు ఫోటో ఫ్రేమ్ చేసినావు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ సో మచ్. నరేష్ బ్రో, ఎడిటర్, థ్యాంక్ యూ సో మచ్. ఏమంటారు చెక్కుతూ ఉంటాడు మనోడు, సూపర్. నీ చెక్కుడు బాగా ఉపయోగపడుతుంది. అట్లనే సురేష్ అన్న, ఈ మనిషి నాకు ఒకటి అనిపిస్తుంది. ఈ మనిషికి ఏమంటే తమిళనాడుకి ఒక రెహమాన్ ఉన్నాడు, తెలుగుకి సురేష్ బొబ్బిలి రెహమాన్, సురేష్ రెహమాన్. సో ఆ మనిషి మెలోడీస్, ఆ మనిషి ఆర్ఆర్. నాకు ఇప్పటికీ గుర్తుంది. నేను ఇక్కడ ఆఫీసులో ఉన్నప్పుడు విరాట పర్వం ట్రైలర్ బీజిఎం ఉంది. ఆ బీజిఎంని నేను ఎన్నోసార్లు ఏడ్చిన. వాళ్ళు నా పాత జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకున్నా. అంటే ఒక మనిషికి ఆ బీజిఎం తోటి జ్ఞాపకాలను గుర్తు చేయగల సత్తా ఇచ్చిన మనిషి. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. నీ ఆర్ఆర్ నువ్వు తోపు. నువ్వు ఇప్పటికీ ఎట్లనే ఇక్కడ నుంచి నీ టైం స్టార్ట్ అయింది. కోడితే కుంభస్థలం అంతే, కొట్టుపో. నెలకోసారి సినిమా రిలీజ్ అని కోరుకుంటానన్న. అందరికన్నా పెద్ద వాళ్ళు ఉన్నారు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా టెక్నీషియన్స్కి వీళ్ళే నాకు చాలా హెల్ప్ చేశారు. మిగతా వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు. సో ముందుగా నేను కొన్ని విషయాలు మాట్లాడతా. నేను బేసిక్గా
ఈ సినిమాని తక్కువ చేసిన వారికి ఒకటే చెప్తా, నేను ఊరోని, నేను ఊరు కథలే రాస్తా. నాకు ఊరు ఎమోషన్ ఇష్టం. ఎందుకంటే నేను చూసిన ఊరు, నేను చూసిన మట్టి మనుషులు, పొలాలలో నాటేసే మనుషులు, నాగలు పట్టుకొని దారిలో నడిచే మనుషులు, అమ్మాయికత్వంగా ఉండే ఆటో డ్రైవర్లు, అమ్మాయికత్వంగా పనిచేసే అమ్మాయిలు, కాలేజీ నుంచి వచ్చే అమ్మాయిలు, వాళ్ళ మధ్య ప్రేమ, పుట్టే మొరట ప్రేమ నాకు ఇదే తెలుసు. నేను హెలికాప్టర్ నుంచి వచ్చే హీరోను, మెట్రో ట్రైన్ నుంచి దిగొచ్చిన రాయలేను. ఎందుకంటే నాకు అది కాదు, నా ఒరిజినాలిటీ అది కాదు. నేను ఇదే రాస్తా, ఇదే తీస్తా, ఎందుకంటే నాకు ఇదే వచ్చు. నేను మీకోసం ఏదో కొత్త సినిమాలకి, కొత్త కథలు, కొత్త రైలు రాయడానికి రాలేదు. ఒక కొత్త కథ చెప్పడానికి వచ్చిన. ఆ కొత్త కథను కూడా ఇదేంది విలేజ్, మట్టి గోడలు అంటే నేను తేలేనన్నాయి. నేను నా ఏదో చిన్న బతుకు, ఆ బతుకుల ఊర్లోకి వెళ్ళి వచ్చి ఒక కథ రాసుకున్నాను. సో మిమ్మల్ని హట్ చేస్తే క్షమించండి అన్న, కానీ దయచేసి నెగిటివ్ ప్రచారం చేయకండి అన్న. ఒక 15 ఏళ్ళు నరకం చూపించిన ఒక కథని, ఒక మనుషుల్ని, అంటే అట్లా చేసిన ఒక మనుషుల్ని నేనేదో బయట తీసుకొచ్చి వాళ్ళ కథ చెప్దాం అనుకుంటే, అంటే ఓకే అన్న నీకు నచ్చలేదు, ఓకే చలో లైట్ తీసుకో, కానీ ప్రచారం చేయకండి అన్న. చిన్న సినిమా కానీ ఏదో ఒక పెద్ద ఎమోషన్ చెప్దాం అనుకున్నాను. సారీ అన్న, మీరు అంటే మిమ్మల్ని హట్ చేస్తే ఈ సినిమా మిమ్మల్ని హట్ చేసి క్షమించండి, కానీ దయచేసి నెగిటివ్ టాక్ చేయకండి అన్న. సినిమా మిమ్మల్ని 21వ తారీఖు కనుక మీరు కనుక నెగిటివ్ టాక్ అనేది వస్తే అమీర్పేట సెంటర్ ఉందిగా, కడ్రార మీద చెప్తా. సో ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నంటే అర్థం చేసుకోండి దయచేసి. మీరు ఊళ్ళో అయితే మీరు ఆ ఊర్లోకి వెళ్తారు, అరే నేను ఏమంటారు సంక్రాంతికో దసరాకో పోయినట్టు మీకు ఆ ఊర్లో ఉంటారు. అది గుర్తుపెట్టుకో. ఊర్లో పోయి అరే ఇది నా మావోడు, అరే ఇది నా పిల్ల, ఇది మా వాళ్ళు రా, వీళ్ళు మా ఫ్రెండ్స్ అనే అంత మీకు తీసుకెళ్తుంది ఆ ఊరు, అంత ఎమోషన్ ఉంటుంది ఆ ఊరు. సో దయచేసి ఒకటే చెప్తానండి, ఈ సినిమాని 21వ తారీఖు వస్తుంది, దయచేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అంతా మీ ఆకలి అయితే కానీ ఇప్పటిదాకా మంచిది దాకుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ నా లెక్కనే అనిపించిన ఒక మంచి మనిషి, మట్టి వాసన తెలిసిన మనిషి మాకు. అందుకనే సినిమా అన్నీ తీసుకొస్తుంది, ఎవరు కావాలా ఏం రావాలనేది సినిమా ఇస్తుంది. సో కిరణ్ అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో అంతే, సినిమా మనం ఎంత ట్రై చేసినా కాదు, అది సినిమా ఇస్తుంది. సినిమా నీకు ఏం కావాలో ఇస్తుంది, నీకు ఎంత కష్టపడో దాన్ని తిరిగి ఇస్తుంది. సో కిరణ్ అన్న లవ్ యూ అన్న, లవ్ యూ సో మచ్. ఎందుకంటే ఆ మనిషి ఎంత ఒదిగినా కానీ, అంటే మొన్న బండ్ల గణేశ్ చెప్పింది నిజం, లవ్ యూ అన్న. నీ డ్రెస్ సెన్స్ కానీ నీ ఉండే తీరు కానీ సూపర్. అంటే మైండ్లో తప్పు చేయనప్పుడు, స్వచ్ఛంగా పనిచేసినప్పుడు నువ్వు మంచి పొగడపోయినా ఏం కాదు, కానీ దయచేసి నెగిటివ్ టాక్ తీసుకురావద్దండి. ఆ మనిషి వచ్చిండు, అక్కడి నుంచి ఇటుదాకా నా కోసం వచ్చిండు. ఆ మనిషికి అంత వయసులో కూడా నా కోసం వచ్చినప్పుడు ఆయన బాధ ఒకసారి చెప్పిద్దాం అనుకున్నా, కానీ అంతకుముందే మొత్తం చేసారు. బట్ ఎనీవే సినిమా అనేది ఒకటి ఉంటుంది, దాని వెనక కష్టం అనేది ఒకటి ఉంటుంది, అవన్నీ తిరిగిస్తుంది. ఇంతకీ పెద్ద స్పీచ్లు మాట్లాడేందుకు నన్ను క్షమించండి, ఎందుకంటే ఇంతమంది కష్టం ఉంది. రాత్రి పగళ్ళు కష్టపడి ఏదో కొత్తది చెప్పాలని చెప్పేసి ఒక చిన్న సినిమాకి వీళ్ళు ఇంతగా సపోర్ట్ చేస్తారు. నితిన్ అన్న, సాయి అన్న, సార్ బాపరెడ్డి సార్, లవ్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇలా ఈ అందరి కష్టాన్ని మేము ఏదో అంటే ఇంకొక రేంజ్ తీసుకుపోదామని చెప్పి ఇంకేదో కథ చెప్దాం అనుకుంటే మధ్యలో దయచేసి డ్రాప్ చేద్దామన్నా, దండం పెడతానా. సినిమా బతకాలన్నా, నేను చాలా సంవత్సరాలు కష్టపడ్డానా, వాళ్ళ వెనక పిల్లల లైఫ్ ఉంటుందన్నా. సో అందరికీ మీరే జవాబు చెప్తారని, ఆ సినిమా 21వ తారీఖు మీరు అందరూ ఆళ్ళకు వచ్చి చూస్తారని. 19 రూపాయలు అన్న, బీరు తాగితే 220 రూపాయలు, 260 రూపాయలు. సో ఒక్కసారి పక్కన పెట్టి ఒక 100 రూపాయలు, 99 రూపాయలు ఏమంటారు స్టఫ్ కూడా వస్తుంది. సో మీరు అవి పట్టుకొని రాండన్నా, వచ్చి సినిమా చూడండి, మజా వస్తుంది. మీ లవర్తో మీరు వస్తారు, రండి చూడండి, ఎంజాయ్ చేయండి, మీ లవ్ స్టోరీ మీకు గుర్తుకొస్తుంది. చెప్పిన అమీర్పేట సెంటర్లోని. సో అది అనిత మేడం, థ్యాంక్ యూ. సారీ మేడం అంటే చిన్న కారణం వల్ల నేను డబ్బింగ్ వేరేతో చెప్పడం ఉంది, కానీ క్షమించారు పెద్ద మనసుతోటి. ఐఎమ్ సారీ మేడం, సారీ. మిఠపల్ అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. రాహుల్ సుప్రీగంజ్ బాయ్ సూపర్. చైతు సార్ థ్యాంక్ యూ సో మచ్, మీరు చేసిన ఎఫర్ట్ నేను మర్చిపోలేను. తేజు థ్యాంక్ యూ, తేజు. సాయి అన్న థ్యాంక్ యూ అన్న. మన అఖిల్ బాయ్ థ్యాంక్ యూ అన్న, రుణం తీసుకోలేను అన్న. వంశీ సార్ లవ్ యూ. సురేష్ అన్న మళ్ళీ వేనన్నా, నువ్వు ఒక పెరియార్, నువ్వు ఒక అంబేద్కర్, నువ్వు ఒక మార్క్స్. సో అంటే ఒక మర్రి చెట్టు కింద ఒక చిన్న మొక్క మొలవదు, దానికి అంత అది రాదు, కానీ వచ్చిందంటే ఆ మర్రి చెట్టు అంత మంచిదై ఉంటుంది. ఆ మర్రి చెట్టుకి ఎంత ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఆ మర్రి చెట్టు ఎప్పటికీ బాగుండాలి. ఆ మర్రి చెట్టు ఎప్పుడు ఇంకా చెట్లను ఎదిగాలని కోరుకుంటా ఉన్నాను. సో అట్లనే మనోజ్ అన్న, నువ్వు వచ్చినావు, కాలు పెట్టినావు, లవ్ యూ. అట్లనే అడవి చేస్తున్నా, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎవరు నన్ను ఇబ్బంది పడితే నన్ను క్షమించండి, సినిమా కోసమే అన్న. సినిమా బాగుపడితే ఇండస్ట్రీ బాగుపడుతుంది,
మంచి మంచి సినిమాలు వస్తాయి. అదేనా సినిమా కోసం నా బాధ, అంతే. థ్యాంక్ యూ అందరికీ. నాకు మా అమ్మ నాన్నకి థ్యాంక్ యూ సో మచ్. నాకు ఆకలిసినప్పుడు అన్నం పెట్టిన మా తమ్ముడు శ్రీశ్రీకి థ్యాంక్ యూ సో మచ్. మా తమ్ముళ్ళు ఇద్దరు నా డెమోకి చాలా హెల్ప్ చేశారు, సందీప్ సాగర్ థ్యాంక్ యూ సో మచ్. రమేష్ అన్న, నేను ఇండస్ట్రీకి రావడానికి కారణమైన నువ్వైనా థ్యాంక్ యూ అన్న. నీ జన్మ రుణం మర్చిపోలేను, జన్మలో మర్చిపోలేను. దేవన్న, నేను ఆకలి బాధ ఉన్నప్పుడు నాకు రూమ్ రెంట్ కట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంకెవరినైనా నాతోటి నా జర్నీలో అందరూ ఎవరైతే నాతోటి ఉన్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ చెప్తూ, ఏమైనా తప్పుగా మాట్లాడితే, ఓ నా భార్య అయ్యయ్యో ప్రత్యుష ఏం చెప్పలేను, లవ్ యూ అంతే. చలో థ్యాంక్ యూ సో మచ్. సాయిలు గారు థ్యాంక్ యూ సో మచ్. మీ బాధ